ఆ యాంటెనా కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. ఆ సిగ్నల్ని అది ఆ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేసేటువంటి కరెక్ట్ పొజిషన్లో ఉంటేనే మనకి టీవీలో ఇమేజ్ అనేది లేకపోతే పిక్చర్ అనేది వీడియో అనేది క్లియర్గా వస్తుంది. ఒకవేళ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు, లేకపోతే దాని హైట్ సరిపోలేదు, దాని యాంగిల్ కరెక్ట్గా లేకపోతే డిస్టార్షన్ వస్తుంది. డిస్టార్షన్ అంటే బొమ్మలు ఎలా కదిలిపోవడము, లేకపోతే చుక్క రావడం చిన్నపిల్లలకి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అది ఆ బాధ లేదు, ఎందుకంటే డైరెక్ట్ డిటిహెచ్ వస్తుంది, డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. సో అంత కష్టపడేవారు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు కదా. ఆ టీవీకి ఆ యాంటీనా ఆ సిగ్నల్ కనుక రిసీవ్ చేసుకోకపోతే ఇమేజ్ అనేది కరెక్ట్గా డిస్ప్లే అవ్వదు. ఒకవేళ రిసీవ్ చేసుకున్నా సరే ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే డిస్టార్షన్, లేకపోతే ఇమేజ్ క్లియర్గా రాకపోవడం, దానివల్ల మరి చూసేటువంటి వాళ్ళకి ఏమాత్రం ఇంట్రెస్ట్ రాదు. అలాగే మన ఫోన్స్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అర్థం అవ్వాలంటే, ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్లో ఒక సిమ్ కార్డు ఉంది కదా. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్లో నాకు రింగ్ రావాలి అంటే ముందు నా సిమ్ యాక్టివ్లో ఉండాలి కదా. నా సిమ్ యాక్టివ్లో ఉండాలి, అలాగే నా ఫోన్లో ఎంతో కొంత ఛార్జింగ్ ఉండాలి. ఈ రెండు ఉన్నా నా ఫోన్లో కనుక నెట్వర్క్ లేకపోతే మీరు కాల్ చేసినా నాకు ఫోన్ రాదు, నేను రిసీవ్ చేసుకోలేను. సో నెట్వర్క్ కూడా ఉండాలి. అలాగే నా ఫోన్ సైలెంట్లో ఉండకూడదు, నాకు కంటికి కనిపించేలాగా, లేకపోతే నాకు అందుబాటులో ఉండాలి, లేకపోతే ఫోన్కి నేను అందుబాటులో ఉండాలి. ఇలా చేసినప్పుడే మీరు చేసినటువంటి ఫోన్ని, లేకపోతే మీరు చేసినటువంటి కాల్ని నేను రిసీవ్ చేసుకోగలుగుతాను. సో ఎందుకు ఈ విషయాల గురించి మీకు చెప్తున్నానంటే, ఒక టీవీ సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవాలన్నా ఈ క్రైటీరియాస్ అన్నీ మీట్ అవ్వాలి. ఈ విషయాలన్నీ కూడా మీట్ అవుతేనే ఆ ఫోన్ రిసీవ్ చేసుకోగలుగుతాము, లేకపోతే ఆ టీవీలో ఆ యొక్క ఇమేజ్ చూడగలుగుతాము. సో అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనం రిసీవ్ చేసుకోవాలి అంటే మనలో మరి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, లేకపోతే మనము దేవుని వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోవడానికి మనకి మరి అది అవకాశం ఉండదు. మనం వస్తాము, మనం వింటాము, కానీ విన్న వాక్యము విన్నట్టుగానే వెళ్ళిపోతుంది, కానీ అది మనం రిసీవ్ చేసుకునే స్థితిలో మనం ఉంటాం. దీనికి యాకోబు పత్రికలో యాకోబు ఇలా చెప్తాడు. 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందరూ కలిసి చదువుదాం. కొత్త నిబంధనలో 210వ పేజీ. అందరం కలిసి మాట చదువుకుందాం. మీరు వెనక్కి వెళ్ళిపోతే ప్రకటన నుంచి కొంచెం ముందుకు వస్తూ ఉంటే మీకు యాకోబు పత్రిక దొరుకుతారు ఈజీగా. అందరం కలిసి చదువుదామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. చాలు. ఈ యొక్క మాటను యాకోబు రాస్తూ మరి 18వ వచనంలో మనం చూస్తే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను అనేటువంటి మాట చెప్తాడు. అలా చెప్పి కిందకు వచ్చిన తర్వాత, కాబట్టి మనం కోపపడకూడదు, మనం మాట్లాడడానికి నిదానించాలి, మనుషుల కోపం దేవుని నీతి నెరవేర్చదని చెప్తూ ఈ మాటను ఆయన ప్రస్తావిస్తాడు. సమస్త కల్మషాన్ని మానండి, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానండి, లోపల నాటుబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యంను సాత్వికంతో మీరు అంగీకరించండి అని చెప్తాడు. వాడుక భాష తెలుగు బైబిల్లో కనుక దీన్ని మనం చదివితే అక్కడ ఎలా ఉంటుందంటే, వాడుక భాష బైబిల్లో సమస్త పాపరోతను దుష్టత్వాన్ని వదిలి మీలో నాటుకొని ఉన్న దేవుని వాక్యాన్ని సాధుగుణంతో స్వీకరించండి, దానికి మీ ఆత్మను రక్షించే సామర్థ్యం ఉంది అని వాడుక భాష బైబిల్లో దీన్ని తర్జుమా చేశారు. సో దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి, దేవుని వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే మరి మనలో ఏముండాలని చెప్తున్నాడు యాకోబు అంటే, మనలో సాధుగుణం ఉండాలి. అయితే దానికంటే ముందు ఏం చేయాలి? సమస్తమైనటువంటి కల్మషాన్ని, సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టి మరి వాక్యాన్ని సాధుగుణంతో మీరు స్వీకరించండి అని యాకోబు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సో స్వీకరించడం అంటే చేర్చుకోవటం, లేకపోతే చెవియొగ్గడం లేదా తీసుకోవటం. అంటే ఎవరైనా ఏమైనా ఇస్తున్నారనుకోండి, మనం చేతులు చాచడానికి తీసుకోవాలి, కానీ చేతులు చాపకుండా చేతులు ముడుచుకుంటే దాన్ని తీసుకోగలమా? దాన్ని మనము తీసుకోలేము, దాన్ని మనము రిసీవ్ చేసుకోలేము. కాబట్టి మనము స్వీకరించడము అనేటువంటి మాటకి ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే ఇలాంటి అర్థాలు చెప్పారు. టు రిసీవ్ అంటే తీసుకోవడం,
చెవి యొక్కటం, గివ్ ఇయర్ టు, లేకపోతే ఎంబ్రాస్ హత్తుకోవడం, లేకపోతే మేక్ వన్స్ ఓన్ అంటే తనదిగా తను స్వీకరించడం అన్నమాట. తనదిగా దాన్ని మరి తీసుకోవటం, దానిని ఆమోదించడం, అప్రూవ్ చేయటం, దానిని తృణీకరించకపోవటం, టు నాట్ రిజెక్ట్. అలాగే నేర్చుకోవటం, ఈ విషయాలన్నీ కూడా మరి స్వీకరించటము అనేటువంటి పదానికి అర్థాలుగా చెప్పారు. మనకు బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే రాహాబుని మనం జ్ఞాపకం చేసుకుంటే, రాహాబు ఏం చేసింది? వేగుల వారిని తన ఇంట్లోనికి స్వీకరించింది. అలా స్వీకరించడాన్ని బట్టి దాని తర్వాత ఆమె ఏం చేయగలిగింది? తన ఇంటి వాళ్ళందరినీ కూడా రక్షించుకోగలిగింది. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. మీరు తీయొద్దు, నేను జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడ మరి ఒక గృహ నిర్వాహకుడి గురించినటువంటి ఉపమానం చెప్తారు. ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే, తన యజమానుడు తనని ఇంక పనిలోంచి తీసేస్తాడని చెప్పి తన యజమానుడికి ఎవరైతే అప్పు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి, నీకు ఎంత అప్పు ఉందంటే, నాకు ఎన్ని ఒక 1000 రూపాయలు అప్పు ఉందంటే, లేదు 1000 రూపాయలు కాదు 500 అని రాసుకో అని చీటీలు మార్చేస్తానమాట. ఇంకొకరిని పిలిచి, నీకు ఎంత అప్పు ఉందంటే, నాకు 100 లీటర్లు అప్పు ఉంది, నూనె అప్పు ఉందంటే 100 లీటర్ల నూనె కాదు 50 లీటర్లు రాసేసుకో అని ఇలాగ మార్చేస్తాడు. ఎందుకు అలా చేస్తాడంటే, ఒకవేళ తన యజమాని కనుక ఇతన్ని పనిలోంచి తీసేస్తే, ఈ గృహ నిర్వాహకుడిని, ఈయన ఎవరికైతే ఈ చిట్టీలు మార్చేశాడు, ఈ అప్పులు మార్చేశాడు, తగ్గించేశాడో వాళ్ళు ఈయనని చేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో అలా చేస్తాను అనమాట. అలాగే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తే అక్కడ తీతుని గురించి పౌలు చెప్తూ ఉంటాడు. ఆ తీతుని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎలా చేర్చుకున్నారు మరి అనే విషయాన్ని గురించి అక్కడ ప్రస్తావిస్తాడు. సో చేర్చుకోవటము అంటే స్వీకరించడం అంటే వాక్యాన్ని మనలో చేర్చుకోవటము, వాక్యాన్ని మనలోనికి మరి స్వీకరించడము, వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడము, వాక్యానికి చెవి యొక్కడము, ఇవన్నీ కూడా మరి మనము చేస్తున్నటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మరి ఆది కాండం నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తే మానవులతో చెప్తున్నటువంటి మాట ఇదే. అదేంటంటే, నా మాటలు మీరు వినండి, నా మాటలు మీరు స్వీకరించండి, నా మాటల ప్రకారం మీరు నడుచుకోండి అని ఆయన చెప్తూనే వస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. కాదు ద్వితీయోపదేశకాండం నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఈ మాట ఎప్పుడు చెప్తున్నారంటే, ఇంకా కనాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు అడుగుపెట్టబోతున్నారు. మోషే ఇంకా మృతి చెందుతాడు, యెహోషువ నాయకత్వాన్ని తీసుకుంటాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి మరలా ఇంకొకసారి 40 సంవత్సరాల్లో ఏం జరిగిందో అదంతా కూడా మోషే ఒకసారి వాళ్ళకి మరి జ్ఞాపకం చేస్తూ ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చిన తర్వాత చివరికి ఒక మాట అంటాడు, ఇదిగో నేడు మీ ఎదుట ఏం పెడుతున్నాను, జీవమును ఉంది, మరణమును ఉంది, ఆశీర్వాదము ఉంది, శాపము ఉంది. ఈ రెండు కూడా దేవుడు వాళ్ళ ఎదుట పెడుతున్నాడు. ఇదిగో ఈ పక్క జీవం ఉంది, ఈ పక్క శాపం ఉంది, ఈ పక్క ఆశీర్వాదం ఉంది, ఈ పక్క మరణం ఉంది. అయితే మీరు ఏం చూస్ చేసుకోవాలో మీకు కనుక కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీరు ఏం చూస్ చేసుకోండి అని చెప్తున్నాడు. మీరు జీవాన్ని కోరుకోండి, మీరు ఆశీర్వాదాన్ని కోరుకోండి, కానీ శాపాన్ని మీరు కోరుకోకండి. జీవాన్ని కోరుకోవడం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటకు మరి మనము లోబడి ఉండటం, లేకపోతే దేవుని యొక్క మరి మాటను మనము స్వీకరించడం, దేవుని యొక్క మాటను మనము రిసీవ్ చేసుకోవడం, దేవుని యొక్క మాటను మన హృదయాల్లోనికి మరి అనుమతించడం, ఆమోదించడం, దానిని మన జీవితాల్లో మరి అది ఏం చెప్తుందో దాని ప్రకారం మనము నడుచుకోవడం. అలా చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటాము, జీవాన్ని కోరుకుని ఆయనను మనము హత్తుకునేటువంటి వారంగా మనం ఉంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కనుక నాకు కొంచెం వాటర్ కావాలి అని అడిగితే
ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మీరందరూ విన్నారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎవరైతే నాకు వాటర్ తెచ్చి ఇస్తారో వాళ్ళే నా మాట విని రెస్పాండ్ అయినట్టు అనమాట. సో మీరు వింటున్నారు నా మాటలు, కానీ మీలో చలనం లేదు, రెస్పాన్స్ లేదు. సో ఇలాగే జరుగుతుంది మన ఆత్మీయ జీవితాలు కూడా. వాక్యం వింటున్నాం కానీ ఆ వాక్యము మనతో ఏం చెప్తుందో దానికి మరి మనము రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మనము వినేదాని ప్రకారము మన జీవితాల్లో ఏం కనపట్లేదు, స్పందన కనపట్లేదు. మనము వినేదాని ప్రకారము మన జీవితాల్లో ఏం కనపట్లేదు, మార్పు కనపడటం లేదు. మనము వింటున్నాం, అనేక వాక్యాలు వింటున్నాం, అనేక మరి గొప్ప గొప్ప సేవకులు చెప్పేటువంటి మాటలు మనం ఎంతో బాగా వింటాం. కానీ ఆ మాటలు మనకు ఏం చెప్తున్నాయి దాన్ని మనం చేయట్లేదు. ఇప్పుడు నేను వాటర్ అడిగాను కానీ మీరెవరు కూడా వాటర్ తెచ్చివ్వలేదు. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం చేయలేకపోతున్నామంటే మనం వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నామా? ఎవరు మాట్లాడట్లేదు. మీరు నిజంగా వింటున్నారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వింటున్నారంతే కానీ విన్నదానికి మీలో ఏం లేదు, రెస్పాన్స్ లేదు, చలనం లేదు, స్పందన లేదు. వాక్యం వింటున్నారు, చాలా బాగా వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని మీ హృదయాల్లోనికి మీరు అంత మాత్రం కూడా అనుమతి మరి ఇవ్వట్లేదు. ఆ వాక్యాన్ని మీరు అంత మాత్రం కూడా దాన్ని ఆచరణలోనికి తీసుకొని రావట్లేదు. ఆ విన్న వాక్యాన్ని విన్నట్టుగానే మీరు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. దున్నపోతు మీద వర్షం కురుస్తుంది అనేటువంటి సామెత ఉంటుంది కదా. దున్నపోతు అది మేస్తా ఉందంట, దాని మీద వర్షం కురుస్తుంది కానీ దానికి ఏమి కూడా చనలేదు. కురిస్తే కురిసిందిలే, ఎంతసేపు కురిస్తే అంతసేపు కురని నాగేండి అన్నట్టుగా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుందంట. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ వాక్యాన్ని మన జీవితాల్లోనికి అనుమతించేటువంటి వారంగా, లేకపోతే ఆ వాక్యము మన జీవితాల్లో పని చేయటానికి మనము దాన్ని ఏం చేయాలి, మన జీవితాల్లోనికి దాన్ని మనము తీసుకోవాలి, మనము స్వీకరించాలి. అలా స్వీకరించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ యాకోబు మనకి తన పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని విని మరి స్పందించాలంటే మరి దానికి కొన్ని మరి విషయాలు, లేకపోతే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉండాలి కదా. అనగా మరి ఎలా వినాలి, ఎందుకు వినాలి అనేటువంటి మరి విషయాలు మనకు తెలియాలి కదా. ఇక్కడ యాకోబు అదే చెప్తున్నాడు. వినాలంటే మనము ఏం చేయాలి? ఈ 21వ వచనంలో మనము వాక్యాన్ని వినాలి అంటే, లేకపోతే వాక్యాన్ని మనలోనికి మనము వింటూ స్వీకరించాలి అంటే మనం ఏం చేయాలి? అలా చేసినప్పుడు ఆ వాక్యం మనలో ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యాకోబు మనకు చెప్తున్నాడు. ఇక్కడ 21వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మొట్టమొదటిగా అదే మాట చెప్తున్నాడు. వాక్యాన్ని వినాలంటే ఏం చేయాలి? ముందు మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనము వాక్యాన్ని మనలోనికి మనము స్వీకరించగలుగుతాము అంటే 21వ వచనము, మొదటి అధ్యాయము యాకోబు పత్రిక 21వ వచనం అంటాడు కదా, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. చూసారా, సమస్తమైనటువంటి కల్మషాన్ని మానాలి, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మానాలి. కల్మషం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, మామూలు తెలుగు వాడుక భాషలో మనము రోజువారీ మాట్లాడుకునేటువంటి మాటలో కల్మషం అంటే ఏంటంటే మురికి, లేకపోతే రోత, మాలిన్యము, పెంట, మలము, మైలు అంటారు కదా. ఈ మాటలు మీకు అందరికీ తెలిసినటువంటి మాటలే. ఇవేమి కూడా కొత్త మాటలు కాదు, లేకపోతే గ్రీక్ లాంగ్వేజ్ కాదు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంతకంటే కాదు. సో ఈ మాటలన్నీ కూడా మనకు తెలుసు. ఈ మురికి, ఈ పెంట, ఈ యొక్క మైలు, ఈ రోత, ఇదంతా కూడా ఏం చేయాలంట, వాటిని మనము మానేయాలి. మీరు కనుక మరి ఒక మురికి నీటిని తీసుకుని దాంట్లో పటిక కానీ లేకపోతే ఇండుపుకాయ కానీ వేసి ఇలా తిప్పాను అనుకోండి, కాసేపటికి ఏమవుతుందంటే మురికంతా కూడా కిందకి వెళ్ళిపోద్ది, ట్యాక్ నీరు అంతా కూడా పైకి వస్తుంది. సో మన జీవితాల్లో కూడా అలాగే ఉండాలి. అంటే మురికి అంతా కిందకి వెళ్ళిపోయాలి కాబట్టి మనం మురికి మనలో ఉండొచ్చా అంటే ఉండకూడదు. మురికిని పూర్తిగా మనలో నుంచి ఏం చేయాలి, పూర్తిగా తీసివేయాలి. ఆ విధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితము మనము కలిగి ఉండాలి. లేకపోతే అలాంటి లక్షణాలు మనము కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం అంటే చెడ్డదని మనకు తెలుసు. విర్రవీగటం అంటే ఏంటంటే అవసరము లేనిది,
అది అసలు అవసరం లేదు, కానీ అది చాలా ఎక్కువగా ఉందంట. అంటే కావలసిన దానికంటే ఎక్కువగా ఉంది, అక్కర్లేనంత ఎక్కువగా ఉంది. అంటే ఉండవలసిన దానికంటే కూడా చాలా ఎక్కువ దుష్టత్వం ఉంది. ఆ దుష్టత్వాన్ని అంతా కూడా ఏం చేయాలి, మనము మానేయాలి. చాలా స్పష్టంగా బైబిల్ మనకు చెప్తుంది, చాలా క్లియర్గా మనకు బైబిల్ చెప్తుంది. కొన్ని కాదు, అన్ని విషయాల్లో కూడా మనము పవిత్రంగా, లేకపోతే కల్మషము దుష్టత్వము లేనటువంటి వారంగా మనం ఉండాలి. వాటిని మనం పూర్తిగా విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఈ విషయంలో మనం ఏమాత్రము కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. దుష్టత్వం విషయంలో కానీ, పాపం విషయంలో కానీ, లేకపోతే కల్మషం విషయంలో కానీ, మురికి విషయంలో కానీ మనము పూర్తిగా దానిని మనము పక్కన పెట్టినప్పుడు మాత్రమే దేవుని వాక్యం అనేది మన జీవితాల్లోనికి మనము అనుమతించగలుగుతాము, లేకపోతే తీసుకోగలుగుతాము. కానీ అలా చేయకుండా పర్వాలేదులే అనుకుంటే వాక్యము వింటాం అంతే, కానీ ఆ విన్న వాక్యము ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో అది పనిచేసేటువంటి అవకాశము, ఆస్కారము ఎంత మాత్రము లేదు. మీరు కొన్ని వారాల క్రితము పాపము గురించి లాస్ట్గా మీకు చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే పాపానికి మూలము అనేటువంటి మెసేజ్ చెప్పాను. అందులో మీకు అర్థమవడానికి ఒక కథ కూడా చెప్పాను. జాన్ బన్యన్ గారు రాసినటువంటి ఒక పుస్తకంను జ్ఞాపకం చేశాను. అందులో మానవ ఆత్మ, లేకపోతే హ్యూమన్ సోల్ అనేటువంటి పట్టణాన్ని దుష్టుడు ఎలా ఆక్రమించుకున్నాడు, ఆ యొక్క చెవి ద్వారంలో నుంచి మానవ శరీరంలోనికి ప్రవేశించి మానవ హృదయాన్ని ఎలా స్వాధీనం చేసుకుని దేవునికి కోటగా ఉన్నటువంటి మానవ హృదయాన్ని పూర్తిగా కైవసం చేసుకుని దాన్ని స్వాధీనం చేసుకుని దానిని ఏలడానికి అతను ప్రారంభించాడు అని జ్ఞాపకం చేశాను. దానికి అది చెప్పిన తర్వాత అక్కడితో నేను ఆపేశాను. అయితే ఆ పుస్తకంలో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ విధంగా దుష్టుని చేత ఆక్రమించబడినటువంటి మానవ పట్టణాన్ని, లేకపోతే మానవ నగరాన్ని కైవసం చేసుకోవడానికి, తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దేవుడు తన కుమారుని పంపిస్తాడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు వచ్చి ఆ పట్టణం మీద యుద్ధం ప్రకటిస్తాడు. అనగా ఆ యొక్క యుద్ధం అనగా ఆ పట్టణాన్ని, లేకపోతే ఆ నగరాన్ని తిరిగి దేవునికి స్వాధీనం చేయాలనేటువంటి విధంగా యుద్ధం ప్రకటించినప్పుడు ఈ యుద్ధంలో ఇంకా దయ్యాల రాజు వాడు ఓడిపోతాను అని వాడికి అర్థమైనప్పుడు ఏం చేస్తాడంటే ఇమ్మానుయేలు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఆయనతో బేరాలాడడం ప్రారంభిస్తాడు అనమాట. సరే, నువ్వు ఎలాగో ఈ మానవ పట్టణాన్ని జయిస్తున్నావు కాబట్టి నేను ఈ మానవ పట్టణంలో నేను ప్రతినిధిగా ఉంటాను, ఒక అధికారిగా ఉంటాను. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నాకు చెప్తే నేను వచ్చి నీ దగ్గరికి నేను చెప్తాను అని అడుగుతాను అనమాట. దానికి ఇమ్మానుయేలు దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు. వెలుగు చీకటి అసలు సంబంధం ఎంత మాత్రం లేదని చెప్పి ఆ ప్రతిపాదన ఆయన తృణీకరిస్తాడు. మరలా ఇంకొక ఆలోచనతో వస్తాడు. మరలా వచ్చి సరే, నేను అధికారిగా ఉండొద్దు, నాకు ఒక చిన్న గది, ఆ మానవ నగరంలో నాకు ఒక చిన్న గది ఇస్తే నేను ఎవరికి కనపడను, ఆ గదిలోకి వెళ్ళి దాక్కుంటాను, అసలు బయటికి ఎంత మాత్రం కూడా రాను, నేను ఆ గదిలో మూలపడి ఉంటాను అని అంటాడు. దానికి కూడా ఇమ్మానుయేలు దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు. అయితే అప్పుడు మళ్ళీ ఏమంటే సరే, నేను ఉండను, నా సామాన్లు పెట్టుకుంటాను ఆ గదిలో, నేను అస్సలు ఉండను, మానవ పట్టణంలో ఉండను, బయటకు వెళ్ళిపోతాను, కానీ నా సామాన్లు పెట్టుకుని అప్పుడప్పుడు వచ్చే సామాన్లు చూసుకుని వెళ్తానంటే దానికి కూడా ఇమ్మానుయేలు దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు. అలా ఒప్పుకోకపోయేసరికి చివరికి ఏమంటే సరే, నాకు గది వద్దు, నేను సామాన్లు కూడా అక్కడ పెట్టుకోను, పోనీ అప్పుడప్పుడు వచ్చి ఈ మానవ పట్టణం ఎలా ఉందో నేను చూసి వెళ్తాను అని అంటాడు అనమాట. అంటే నువ్వు అప్పుడప్పుడు కాదు కదా, అసలు ఎప్పుడు రాకూడదు, నువ్వు అసలు రావడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదని చెప్పి దాన్ని కూడా తృణీకరించినప్పుడు ఇంకా మరలా ఏమంటాడంటే వీడు, సరే నేను ఉండను, నా సామాన్లు వద్దు, పోనీ నా పేరు అక్కడక్కడ కొన్ని చోట్ల నేను రాసేసి వెళ్ళిపోతాను, అప్పుడప్పుడు వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు కదా అంటాడు. దాన్ని కూడా ఒప్పుకోరు ఈ ఇమ్మానుయేలు దేవుడు. నువ్వు ఎంత మాత్రం కూడా మానవ పట్టణంలో నీ పేరు కనపడడానికి కానీ, నీ పేరు వినపడడానికి కానీ ఎంత మాత్రం కూడా అవకాశం లేదు అని ఆయన చెప్తారు. చివరికి ఏమంటాడంటే సరే, నేను అస్సలు రాను, అసలు ఉండను, పోనీ ఈ మానవాత్మలో ఉన్నటువంటి మనుషులకి, మానవ పట్టణంలో ఉన్నటువంటి మనుషులకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా సలహా కావాలంటే
నా దగ్గరికి పంపిస్తావా అప్పుడప్పుడు అని అడుగుతాడు అనమాట. నేను అసలు నువ్వు ఉండటానికే వీల్లేదు, నీ పేరు కనపడటానికే వీల్లేదు, వినపడటానికి వీల్లేదు అని చెప్తుంటే మళ్ళీ సలహా కోసం నీ దగ్గరికి పంపించమంటావా? అస్సలు అది ఎంత మాత్రం కూడా కుదరదు. నువ్వు ఎంత మాత్రం కూడా ఈ పట్టణంలో ఉండటానికి వీల్లేదు, నువ్వు పూర్తిగా ఈ పట్టణంలో నుంచి నువ్వు ఖాళీ చేయవలసిందే అని మరి చెప్పి ఆ పట్టణంలో నుంచి వాడిని వెళ్ళగొడతారు. ఎందుకు ఇవన్నీ కూడా నేను చెప్పానంటే, దుష్టుడు మనిషిని పడగొట్టడానికి వాడి యొక్క ప్రయత్నాలు ఎన్ని విధాలుగా ఉంటాయంటే అన్ని విధాలుగా అవి ఉంటూనే ఉంటాయి. ఏ చిన్న సందు దొరికినా సరే వాడు మనల్ని పడగొట్టడానికే మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవునికి మనల్ని దూరం చేయడానికే వాడు మనల్ని దేవునికి దూరం చేయడానికే వాడు ఎప్పుడు కూడా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. కానీ దేవునికి దగ్గర చేయడానికి వాడు ఎంత మాత్రం కూడా మనం ప్రోత్సహించాడు. మనల్ని వాడు విడిచిపెట్టడు. ఎప్పటి వరకు విడిచిపెట్టాడంటే మనం పడిపోయేంత వరకు, దేవునికి దూరం అయిపోయేంత వరకు ఏదో విధంగా మనల్ని ప్రేరేపించాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సమస్తమైనటువంటి కల్మషాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మీరు ముందుగా మానాలి. అలా మానకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీరు స్వీకరిద్దాము, దేవుని యొక్క వాక్యాన్ని విందాము, దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుందామంటే అది మీ జీవితాల్లో ఎంత మాత్రం కూడా కుదరదు. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క మరి వాక్యము మనలో పని చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యము మనతో ఏం చెప్తుందో దాని ప్రకారం మనము జీవించగలగాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని అది ఏం చెప్పిందో దానికి మనం స్పందించాలి అంటే, మనము కూడా సమస్తమైనటువంటి మరి దుష్టత్వాన్ని సమస్తమైనటువంటి కల్మషాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టవలసిందే. ఇది చెయ్యకుండా నెక్స్ట్ స్టెప్లోనికి మనం వెళ్దాం అనుకుంటే అది ఎంత మాత్రం కూడా జరగనటువంటి పని. ఈ దయ్యాల రాజు ఎలాగైతే ఇమ్మానుయేలు దేవునితో బేరాలాడాడో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒకసారి చేస్తే ఏమవుతుందిలే, ఇలాగే మనం దేవునితో బేరాలాడుతూ ఉంటాం. కానీ మన జీవితాలు మనం పూర్తిగా మార్చుకోవడానికి మనకు అంత మాత్రం కూడా మరి దానికి అనుమతించేటువంటి వాళ్ళుగా మనం ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా మనము రిసీవ్ చేసుకోవాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి అంటే, మొట్టమొదటిగా మనం చేస్తున్నటువంటి పని ఏంటి? సమస్తమైనటువంటి కల్మషాన్ని, విర్రవీగించినటువంటి దుష్టత్వాన్ని మనము మాని దేవుని యొక్క వాక్యానికి మనము చెవియొగ్గవలసినటువంటి వారంగా ఉన్నాం. సో వినాలంటే ఏం చేయాలో ఇలాగా మనకి యాకోబు చెప్తున్నాడు. సరే, ఎలా వినాలి అనేది కూడా యాకోబు చెప్తున్నాడు. చూడండి, ఎలా వినాలంట వాక్యం 21వ వచనం చివరిలో మనం చూస్తే, సాత్వికముతో అంగీకరించుడి అని చెప్తాడు. ఎలా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలి. విత్ మీక్నెస్ అంటే అణకువతో, నమ్రతతో, చెప్పింది వినేటట్లు, లొంగిపోయేటట్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి అంట. అంటే దేవుని వాక్యము చెప్పేటువంటి సత్యానికి మనము పూర్తిగా సమ్మతించేటువంటి విధంగా, లేదా దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి సూత్రాలను మనము ఒప్పుకునేటువంటి విధంగా మరి మనము దేవుని యొక్క వాక్యానికి మనము సాత్వికముతో ఆ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనము అంగీకరించాలి, లేదా మనము స్వీకరించాలి అని యాకోబు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి విషయము నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు అది ఇష్టపూర్వకంగా ఉన్నా లేకపోయినా నువ్వేం చేయాలి? పూర్తిగా దానికి లొంగిపోవాలి, పూర్తిగా దానికి నువ్వు లోబడిపోవాలి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారంలో ఉన్నాం. పూర్తి అనుకువ, విధేయత, లోబడే తత్వం కలిగి వినటమే సాత్వికముతో వినటము అని మరి మాథ్యూ హెన్రీ గారు తన కామెంట్లో రాశారు. ఆయన ఇంకా ఏమంటారంటే, మనలో ఉండేటువంటి లోపాలను తెలుసుకునేలాగా, మనలో ఉండేటువంటి లోపాలను అర్థం చేసుకునేలాగా ఓపికతో మాత్రమే కాకుండా కృతజ్ఞతా భావంతో వాక్యము చెప్పే మార్పులకి, లేక వాక్యము ఇచ్చేటువంటి సూచనలకి, వాక్యము ద్వారా మార్పు చెందటానికి ఇష్టపడుతూ, సువార్తలో ఉన్నటువంటి ఉపదేశానికి, సువార్తలో ఉన్నటువంటి సిద్ధాంతానికి, సువార్త మనకు చెప్తున్నటువంటి బోధకి అనుకూలంగా ఇమిడిపోవడానికి ఇష్టపడటమే సాత్వికంతో వినటము అని మాథ్యూ హెన్రీ గారు చెప్పారు. చూసారా, చక్కగా చెప్పారు. మనలో ఉండేటువంటి లోపాలు, మనలో ఉండేటువంటి మరి ఆ యొక్క లోటుపాట్లు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ వాక్యము ఏదైతే
మనలో మార్పు కోరుకుంటుందో, వాక్యము ఏ విషయాన్నైతే మనలో మార్పు చేయడానికి ఇష్టపడుతుందో ఆ విషయాలన్నీ కూడా మనము మార్చుకోవడానికి ఇష్టపడుతూ సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని, సువార్తలో దేవుడు మనకు అందించినటువంటి బోధను దానిలో మనము ఇమిడిపోతూ మరి ఆ విధంగా జీవించడానికి ఇష్టపడటమే సాత్వికంతో దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించడం. సాత్వికంతో వినటం ద్వారా దేవుని వాక్యము ఏమవుతుందంటే మనలో నాటబడి అది ఫలిస్తుంది లోపల. అందుకే ఇక్కడ యాకోబు అదే చెప్తున్నాడు కదా, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించు సామర్థ్యం గల శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. సాత్వికంతో మరి మనము వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము మన లోపల ఏమవుతుందంటే అది నాటబడుతుంది. నాటబడటం అంటే మరి ఆ లాస్ట్ వీక్ మరి బ్రదర్ చెప్పారు కదా శ్రీనివాస్ గారు, విత్తనము అది భూమిలో పడిన తర్వాత అది ఏం చేయాలి, అది మొలకెత్తాలి. మొలకెత్తలేకుండా అది భూమిలో పడి అలాగే ఉంటే అదేమవుతుంది, కుళ్ళిపోయి చనిపోవడం తప్ప అది ఎంత మాత్రం కూడా దానికి ఉపయోగం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనము మన హృదయం అనేటువంటి మరి పొలం మీద పడినప్పుడు మన హృదయము అది ఫలించడానికి మనం ఏం చేయాలి, దానికి అనుకూలమైనటువంటి మరి నేలగా మన హృదయాన్ని మనము మరి జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఉన్నట్లయితే మరి వాక్యము మనలో పడుతుంది, కానీ అది ఎలా ఉంటుందంటే త్రోవ పక్క పడినటువంటి విత్తనంగాను, లేకపోతే మొండ్ల పొదల్లో పడినటువంటి విత్తనంగాను, లేకపోతే మన్ను లేని రాతి నేల మీద పడినటువంటి విత్తనంగాను అది మిగిలిపోతుంది. త్రోవ పక్కన పడినటువంటి విత్తనము పడిన వెంటనే మరి పక్షులు వచ్చి దాన్ని ఏం చేస్తాయి, ఎత్తుకుని వెళ్ళిపోతాయి. వాక్యం కూడా మీలో పడుతుంది, కానీ చర్చ నుంచి బయటకు వెళ్ళగానే గాలి కలిసిపోతుంది. వాక్యం మీలో పడుతుంది, కానీ మీ చుట్టూ ఉండేటువంటి ఆలోచనలు, లేకపోతే మీకు ఉండేటువంటి చింతలు, మీకు ఉండేటువంటి బాధలు వాక్యాన్ని ఏం చేస్తాయి, అణిచేస్తాయి. వాక్యం మీలో పడుతుంది, కానీ కింద బేస్ లేదు, కింద అంతా కూడా రాతి నేల, కఠిన హృదయం, దాన్ని అనుమతించదు లోపలికి. కాబట్టి వాక్యం మొలిచినా అది ఎక్కువ కాలము నిన్నవనే నిలవదు. అది మరి ఎంత మాత్రం కూడా ఉపయోగం లేనటువంటి హృదయంగా, లేకపోతే మీ జీవితాలకి ఎంత మాత్రం కూడా మరి ఉపయోగం లేనటువంటి వాక్యంగా అది మిగిలిపోతుంది. కాబట్టి హృదయం అనేటువంటి పొలంలో వాక్యం అనేటువంటి విత్తనము మరి నాటబడి మొలకెత్తాలి. అలా మొలకెత్తాలంటే దాన్ని మొలకెత్తేటువంటి విధంగా మన హృదయాన్ని మనం ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. దేవుని అడగాలి, ప్రభువా నా హృదయాన్ని తెరువు, నా హృదయం తెరిచి నాతో మాట్లాడు, నీ వాక్యాన్ని విని గ్రహించడానికి నా చెవులు తెరువు, నా హృదయాన్ని తెరువు అని మనం అడిగినప్పుడు దేవుడు మన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు, చక్కటి మంచి నేలలాగా మార్చి ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో ఆయన ఫలభరితం చేసి దాని ద్వారా ఆయన మరి పంటను మన జీవితాల్లో ఆయన తీసుకొచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. వాక్యము నీ చేత అంగీకరించబడకపోతే నీలో ఉన్నా సరే దానివల్ల ఏం రాదు, ప్రయోజనం లేదు, అది మొలకెత్తదు, మీలో పడుతుంది. కానీ ఇక్కడ అన్నాడు కదా, మరి నీ లోపల నాటపడాలి. వాక్యము మీలో నాటపడకపోతే మీలో వాక్యం అది ఎంత మాత్రం కూడా మొలకెత్తదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇవే మాటలు చెప్తూ ఉంటారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. అలాగే 8వ వచనం కూడా చదవండి అన్న. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు, చూసారా, ఇక్కడ యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నారు తన శిష్యులతో, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి మరి నిజమైనటువంటి ద్రాక్షవల్లికి మరి మనం ఏం చేయాలి, అంటుకట్టబడాలి. అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే మనం ఏం చేస్తాము, ఫలిస్తాం. ఆ ద్రాక్షవల్లిలో ఉండేటువంటి సారాన్ని మనం తీసుకోవాలి. అంటుకట్టబడినటువంటి మరి ఒక కొమ్మ ఎలాగైతే మరి తనకు కావలసినటువంటి సారాన్ని, తనకు కావలసినటువంటి పోషణను చెట్టు నుంచి, లేకపోతే తాను ఏ మొక్కకైతే అంటుకట్టబడిందో దాని నుంచి ఏం చేస్తుంది, అది తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా నేను తీసుకోను, నువ్వు వేరే రకం, నేను వేరే రకం అంటే దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? అంటుకట్టబడుతుంది, కానీ అది ఎంత మాత్రం కూడా
ఫలించినటువంటి కొమ్మగా అది మిగిలిపోతుంది. సో ఇక్కడ ఎందుకు వచ్చినా కూడా అంటున్నారు కదా, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడు. మనము ఆయనలో నిలిచి ఆయన యందు మనము ఫలించడం ద్వారా ఎవరు మహిమపరచబడతారు? దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి వాక్యము మనలో ఫలించడం మూలంగా మనము ఎలా ఉంటామంటే దేవునికి మనము మహిమను తీసుకొచ్చేటువంటి వారంగా మన యొక్క జీవితాలు మారతాయి. కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితం, ఫలించేటువంటి జీవితము కావాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి, పూర్తిగా లోబడిపోవాలి. వాక్యము మనలో చూపిస్తున్నటువంటి లోపాలు, వాక్యము మనలో చూపిస్తున్నటువంటి లోటుపాట్లు, వాక్యము మనలో చూపిస్తున్నటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ వాక్యానికి పూర్తిగా మనం ఏమవ్వాలి? దాసోహం అయిపోవాలి. అలా దాసోహం అవ్వకుండా మనం కనుక వచ్చి కూర్చుంటే వింటాం, వినేసి వెళ్ళిపోతాం అంతే. అంతకుమించి మన జీవితాల్లో ఏమీ కూడా మరి ప్రయోజనము ఎంత మాత్రం కూడా ఉండనే ఉండదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకు వినాలి వాక్యాన్ని? మరి మనం వినాలంటే ఏం చేయాలి, ఎలా వినాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అయితే ఎందుకు వినాలి? వాక్యము ఎందుకు వినాలి? మనకంటూ ఒక ప్రయోజనం ఉండాలి కదా. వాక్యం ఎందుకు వినాలంటే యాకోబు చెప్తాడు 21వ వచనంలోనే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అంటాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. కాబట్టి వాక్యము లేకపోతే దేవుని మాట ఏం చేస్తుందంట? మన ఆత్మలను రక్షించేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. దేవుడు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప నిశ్చయత ఇది. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, మనము వాక్యము వినటం ద్వారా, ఆ వాక్యము మనలో నిలిచి ఉండటం ద్వారా, ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? మన ఆత్మలకు అది రక్షణకరంగా ఉంది, మనల్ని అది భద్రపరుస్తుంది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మోషే ద్వారా చెప్తున్నటువంటి మాట, మీరు ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకొనున్నట్లు మీరేం చేయండి? జీవాన్ని కోరుకోండి. మీకు రక్షణకరంగా ఉండాలి అంటే, మీ మీదకి శాపం రాకుండా ఉండాలి అంటే, మీ మీదకి మరణం రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించి దేవుని హత్తుకొని ఆయన చెప్పినటువంటి మాటలను మీరు విని దాని ప్రకారం మీరు నడుచుకోండి అని ఎలాగైతే మోషే ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేశాడు కనానులో ప్రవేశించబోయే ముందు, అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో సూటిగా చెప్తున్నటువంటి మాట ఇదే. మన ఆత్మలకు రక్షణ కలగాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనము వినాలి. దేవుని వాక్యము వినకుండా మన ఆత్మలను మనం రక్షించుకోవడం అనేది ఎంత మాత్రం కూడా అది సాధ్యము ఎంత మాత్రం కూడా కానే కాదు. ఒకసారి నీటిలో మునిగేసాము, ఆయన అంగీకరించేసాము, ఆయన దేవుడికి ఒప్పుకున్నాము అని గనక మనము అనుకుని మరి ఇంక చర్చికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, వాక్యం వింటే ఏంటి, వినకపోతే ఏంటి అని అనుకుంటే మనము చాలా భ్రమలో బ్రతుకుతున్నాం, మనము చాలా మోసంలో మనం బ్రతుకుతున్నాం. దేవుడు మరి 66 పుస్తకాలు ఉన్నటువంటి మరి యొక్క బైబిల్ను మన చేతిలో పెట్టవలసినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు, ఒకవేళ వాక్యం కనుక మనకు అవసరం లేకపోతే. కానీ దేవుడు ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ని మన సొంత భాషలో మనకు అర్థమయ్యేటువంటి విధంగా, మనము చదువుకునేటువంటి విధంగా, మరి మరి వాడుక భాషలో సైతం ఇది తర్జుమా చేయబడి, ఒకవేళ చదవడం రాకపోతే ఆడియో బైబిల్స్గా దానిని మార్చి మనము వినేటువంటి సౌకర్యాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచినప్పుడు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఈ మాట చెప్పాను, ఈ వాక్యాన్ని కనుక మనం చదవకపోతే మనంత బుద్ధిహీనులు, మనంత దౌర్భాగ్యులు, మనంత దరిద్రులు ఇంకెవరు కూడా ఉండరు. దేవుని యొక్క మరి చాలా స్పష్టంగా యాకోబు చెప్తున్నాడు ఇక్కడ, దేవుని వాక్యం అది ఏం చేస్తుందంట? మన ఆత్మలను అది రక్షిస్తుంది. ఈ సత్యము తెలిసి కూడా మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని కనుక వినకపోతే మనము ఎలాంటి వారు అంటారు? కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కునేటువంటి తెంగర వాళ్ళమని నేను అంటాను. అవునంటారా? మాట్లాడలేదు ఎవరు. సో రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటంటే, రక్షణ అనే పదానికి ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే, కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నటువంటి దాని ప్రకారము టు డెలివర్ ఫ్రమ్ ద పెనాలిటీస్ ఆఫ్ మెస్సానిక్ జడ్జ్మెంట్, అంటే మెస్సియా ఇచ్చేటువంటి తీర్పు తాలూకు మరి ఆ యొక్క ఏమంటారు పెనాల్టీస్ అంటే ఆ యొక్క శిక్ష నుంచి విడుదల పొందుకోవటమే రక్షణ. లేదా టు సేవ్ ఫ్రమ్ ద ఈవిల్ విచ్ అబ్స్ట్రక్ట్ ద రిసెప్షన్ ఆఫ్ ద మెసానిక్ డెలివరెన్స్, అంటే
యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి రక్షణ మనం పొందుకోకుండా అడ్డుకునేటువంటి దుష్టుల నుంచి కాపాడబడటమే రక్షణ అని మరి అర్థం ఇచ్చారనమాట. సో రక్షణ, దేవుని వాక్యం మనల్ని దేని నుంచి రక్షిస్తుందంట? దేవుని యొక్క ఉగ్రత పాలైపోకుండా మనం అది ఏం చేస్తుందంట? కాపాడుతుంది. లేదా దేవుని యొక్క ఉగ్రతకు మనల్ని నడిపించేటువంటి దుష్టుల నుంచి మనల్ని ఏం చేస్తుందంట? అది కాపాడుతూ ఉంటుందంట. కాబట్టి దేవుని వాక్యము మనం ఎందుకు వినాలంటే మన ఆత్మల్ని మనము భద్రపరచుకోవాలి, మన ఆత్మని మనము కాపాడుకోవాలి, మన ఆత్మల్ని మనం జాగ్రత్త చేసుకోవాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఖచ్చితంగా మనము వినవలసినటువంటి వారంగా మరి మనం ఉన్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే అక్కడ అపోస్తలుడు పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. చాలు, చూసారా? ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనము రక్షించబడతాం. ఇది గనక బైబిల్లో ఉండి మనం దీన్ని చదవకపోతే మనకి దీని గురించి తెలుస్తుందా? మనకి ఎవరైనా చెప్తున్నప్పుడు మనం ఈ యొక్క విషయాన్ని కనుక మనము విని దాన్ని మనం రిసీవ్ చేసుకోకపోతే, మన హృదయాల్లోనికి అనుమతించకపోతే మనకి రక్షణ ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుందా? ఎంత మాత్రం కూడా మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎందుకు వినాలి అంటే మన ఆత్మలను మనము రక్షించుకోవాలి. ఎక్కడి నుంచి రక్షించుకోవాలి? దేవుని యొక్క ఉగ్రత పాలైపోకుండా మనల్ని మనము కాపాడుకోవాలంటే రక్షణ మనకు అవసరం. ఆ రక్షణ ఎలా వస్తుంది అంటే మరి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా వస్తుంది. అయితే రక్షణలో మనము కొనసాగుతూ ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉండాలి. ఆ వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం మనము నడుచుకుంటూ ఉండాలి. యోనా మరి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రకటించాడు. 3 రోజులు ప్రకటించాలి. 3 రోజుల ప్రయాణం అంత దూరం, కానీ ఒక్కరోజు మాత్రమే ప్రయాణం చేసి ప్రకటిస్తాడు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతూ ఉంది, మారు మనసు పొందండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు అంటే మరి వాళ్ళందరూ ఏం చేశారు? అందరూ కూడా తగ్గించుకున్నారు, ఉపవాసం ప్రార్థన చేశారు. అందరూ కూడా అక్కడ చాలా స్పష్టంగా రాస్తాడు ఆ మాట. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఒకసారి చూద్దాం ఆ మాట. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అలా ఎప్పుడైతే వారు ప్రకటన చేశారో వాళ్ళందరూ కూడా మరి ఆ విధంగా ఉపవాసం ఉన్నారు. అందరూ కూడా రాజు మొదలుకొని మరి పశువులు సైతం ఉపవాసం చేసినట్లుగా మరి అక్కడ మనం చూస్తాం. ఎప్పుడైతే వారు ఆ విధంగా మరి దేవుని ఉగ్రత వస్తుందని భయపడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి వేడుకున్నారో దేవుడు వారిని ఏం చేశాడు? వారి మీదకి వస్తున్నటువంటి ఉగ్రతను రాకుండా దానికి మరి వాయిదా వేశాడు. అంటే అప్పుడు వారు శిక్షించబడ్డది, కానీ తర్వాత కాలంలో వారు శిక్షించబడ్డారు. సో దుష్టత్వాన్ని వారు విడిచిపెట్టారు. దేవుని మాట వారు విన్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఉగ్రత పాలు అవ్వకుండా తమని తాము వారు ఏం చేశారు? వారు కాపాడుకోగలిగారు. అలాగే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, రాహాబు ఏం చేసింది? ఆ వేగులు వాళ్ళని తన ఇంట్లోనికి చేర్చుకుంది. ఎందుకంటే మరి ఇంకొన్ని రోజుల్లో ఆ పట్టణం మీదకి ఒక గొప్ప మరి అపాయం రాబోతుంది. దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి దిగి రాబోతుంది. ఆ పట్టణంలో ఉన్నంతా కూడా మరి నాశనం చేయబడుతుంది. ఆ పట్టణంలో ఉన్నవన్నీ కూడా కాల్ చేయబడతాయి. ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా చనిపోతారు అనే విషయము రాహాబు గ్రహించినప్పుడు ఆ వేగులు వాళ్ళని తన ఇంట్లోనికి చేర్చుకుంది. ఆ ఇంట్లోనికి చేర్చుకోవడాన్ని బట్టి తన ఇంటి వారందరినీ కూడా తను ఏం చేయగలిగింది? తను కాపాడుకోగలిగింది, రక్షించుకోగలిగింది. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఆమెకి ఇచ్చినట్టు ఒక గొప్ప ధన్యత, ఇశ్రాయేలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో సైతం ఆమె యొక్క పేరు చేర్చగలిగేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మరి కృపను దేవుడు ఆమెకి ఇచ్చారు. కాబట్టి మనము వాక్యము వినటము అది మనకి మనకి ఎలాంటిది? అది మనకి రక్షణకరము. అది మనము వినకుండా, అది మనకి తెలిసినా సరే దానికి గనక మనము లోపడకపోతే, ఆ వాక్యానికి గనక మనము మరి లోపడకుండా దానిని మరి టేక్ ఇట్ ఈజీగా కనుక మనం తీసుకుంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మనం దాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే మనకంటే మరి దౌర్భాగ్యులు మరి ఎవరో కూడా ఉండరు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉన్నాం. కాబట్టి యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, విర్రవీగుతున్నటువంటి మరి దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి కలవశాన్ని మానండి.
దేవుని వాక్యాన్ని సాత్వికంతో మీరు అంగీకరించండి, మీ ఆత్మని మీరు రక్షించుకోండి. కాదు, లేదు ఇంకా టైం ఉంది, ఇప్పుడే కాదు, నేను ఆలోచిస్తాను, చూద్దాంలే అని కనుక మనం అనుకుంటే కాలం మన చేతిలో లేదు. సమయము మనది కాదు. మన ఆత్మను మన ప్రాణాన్ని మనం కోల్పోతే మన ఆత్మను మనము ఎంత మాత్రము కాపాడుకునేటువంటి అవకాశము ఎంత మాత్రము లేదు. రక్షణ పొందేశానులే నాకేంటి అనుకుంటూ కనుక దేవుని వాక్యానికి లోపడకపోతే ఇది ఎలాంటిదంటే, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, మీ చేతిలో పాస్పోర్ట్ ఉంది, టికెట్ ఉంది, మరి బోర్డింగ్ పాస్ తీసుకున్నారు, చెక్-ఇన్ లగేజ్ చేసేసారు, ఇమిగ్రేషన్ కూడా క్లియర్ అయిపోయింది, కానీ ఫ్లైట్ ఎగిరిపోయింది, మీరే ఎయిర్పోర్ట్లోనే ఉండిపోతారు. అర్థమైంది కదా? ఇమిగ్రేషన్ క్లియర్ అయిపోయిందండి, కానీ అక్కడ ఆగిపోయారు, ఆ వెయిటింగ్ ఏరియాలో ఉండిపోయారు, ఫ్లైట్ ఎక్కలేదు. సో ఇదనమాట. దేవుని వాక్యానికి కనుక మనం లోపడకపోతే మన ఆత్మను మనం ఎంత మాత్రం కూడా రక్షించుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దేవుని వాక్యానికి మనం లోబడి జీవించడం అనేది మనమందరం కూడా మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. యాకోబు మనకి అదే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యము మరి మీకు వినిపించబడుతున్నప్పుడు మొట్టమొదటిగా కల్మషాన్ని, దుష్టత్వాన్ని మీరు విడిచిపెట్టండి. దేవుని వాక్యానికి మీరు పూర్తిగా లోబడిపోండి. దేవుని వాక్యం మీతో ఏం చెప్తుందో దాన్ని పూర్తిగా మీరు ఆమోదించండి. అది ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా మీరు జీవించండి. మరి ఆ విధంగా చేసినప్పుడు మీ ఆత్మను మీరు రక్షించుకునేటువంటి రక్షించుకునేటువంటి వారుగా మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని ఉదయ కాలంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మరి కొంతమంది మనలో ఎలా ఉంటారంటే, వారం అంతా కూడా బైబిల్ ముట్టుకోరు, వారం అంతా కూడా అసలు వాక్యం చదవరు, వారం అంతా కూడా ఏం చేయరు, శుక్రవారం ఒక రోజు లేకపోతే ఆదివారం ఒక రోజు వాక్యం విందాం సరిపోద్దని అనుకుంటారు. సో ఇలా చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వారం అంతా ఉపవాసం ఉండి ఒకే రోజు డబల్ స్పైసీ బిర్యానీ తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఏమన్నా మీ శరీరాల్లో అది పనిచేస్తుందా? మంచి ఆహారమే, ఏ ఫుడ్లో ఏ లోపం లేదు. కానీ వారం రోజులు మీరు ఏం చేశారు? ఉపవాసం ఉండి ఒకేసారి హెవీ ఫుడ్ తినేసరికి మీకు ఏమవుతుంది? అది అజీర్తి చేస్తుంది, మీకు మరి వామిటింగ్స్ అవుతాయి, మరి కొన్ని కండిషన్స్లో అయితే మీరు హాస్పిటలైజ్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు వినాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి, దేవుని వాక్యము మనది ఏం చెప్తుందో ప్రతిరోజు మనం తెలుసుకోవాలి, ప్రతిరోజు దేవుని వాక్యానికి లోపడాలి. ప్రతిరోజు మనం అది తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనలో దేవుని యొక్క స్వరూపంలోనికి మనం తీసుకోవడానికి ఆ వాక్యం మనం ఏం చేస్తూ ఉంటుంది? పని చేస్తూ ఉంటుంది. కాబట్టి అన్నీ చేస్తాం, మనం అన్నిటికీ మనకు టైం ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి మాత్రం మనకి ఎంత మాత్రం కూడా ఒక్క 2 నిమిషాలు కూర్చొని దేవుని వాక్యం చదవడానికి మనకి టైం ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాలకి మన దగ్గర చాలా టైం ఉంటుంది. ఇంటికి ఫోన్ చేయడానికి టైం ఉంటుంది, కుటుంబంతో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది, పక్క వారికి జరిగిన విషయాలు చెప్పడానికి టైం ఉంటుంది, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి టైం ఉంటుంది, ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి టైం ఉంటుంది. కానీ ఒక్క నిమిషము మరి దేవుని యొక్క వాక్యం తెరిచి చదవడానికి మాత్రం మనకి టైం ఉండదు. కాబట్టి దేవుని వాక్యము కనుక మనము వారం అంతా చదవకుండా ఒకేసారి వచ్చి ఇక్కడ కూర్చుని విందామని నేర్చుకుందాం అనుకుంటే అది మీరు విన్నా సరే మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు తెలుగు తెలుసు కాబట్టి నేను తెలుగులో మాట్లాడేది మీకు అర్థమవుతుంది, అంతే కదా? ఇప్పుడు మీకు నాకు తెలుగు తెలియదు అనుకోండి, మీకు తెలుగు తెలిసినా నాకు తెలుగు తెలియదు కాబట్టి నేను ఒకవేళ తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాదు? నాకే తెలియదు ఫస్ట్ నేను తెలుగు మాట్లాడితే అది అసలు తెలుగులాగే ఉంటుంది. అలాగే బైబిల్లో ఏముందో మనం తెలుసుకోకుండా, బైబిల్ దేవుడి గురించి ఏం చెప్తుందో మనం తెలుసుకోకుండా, బైబిల్ దేవుడు మనుషులతో ఎలా మాట్లాడతాడో, మనుషులతో దేవుడు ఎలా కమ్యూనికేట్ చెప్తాడో మనకి చెప్తూ ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోకుండా డైరెక్ట్గా వచ్చి చర్చిలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం అనుకుంటే అది కొంతవరకు మనకు అర్థమవుతుందేమో, కానీ అది ఎక్కువ కాలం నిల్చుండదు. ఎందుకంటే మనము మరి ఆ యొక్క లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి. ఆ లాంగ్వేజ్ మనం నేర్చుకోకుండా ఆ యొక్క కమ్యూనికేషన్ మనము చేయలేము. ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటేనే స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి వర్డ్స్ అర్థమవుతాయి. ఆల్ఫాబెట్సే వాళ్ళు నేర్చుకోకపోతే వర్డ్స్ ఎలా అర్థమవుతాయి? చాప్టర్ లెసన్స్ ఎలా అర్థమవుతాయి?
వాళ్ళు దాన్ని ఎలా నేర్చుకోగలుగుతారు? అది నేర్చుకోలేరు. కాబట్టి ఇంట్లో మనం హోంవర్క్ చేయాలి. ఫస్ట్ ఇంట్లో మనం హోంవర్క్ చేయకుండా, మరి మనం బైబిల్ చదవకుండా, దేవుని యొక్క మరి జ్ఞానాన్ని గురించి, లేకపోతే దేవునికి సంబంధమైనటువంటి విషయాల గురించి మనము నేర్చుకోకుండా, దేవుని యొక్క మరి వాక్యాన్ని ఒకేసారి మనం విందాము కనుక, ఒకేసారి విని దాన్ని రిసీవ్ చేసేసుకుందాంలే అని అనుకుంటే అది మనకి అది అంతగా మన జీవితాల్లో మరి పనిచేయదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు మనకు వినిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ మాటల్ని వినిపించేటువంటి హృదయాన్ని మనం ముందుగా కలిగి ఉండాలి. దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని, సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని మనము ముందుగా పక్కన పెట్టాలి. దేవుని వాక్యము మనతో ఏదైతే చెప్తుందో దాన్ని చెప్పినట్లుగా మనము ఆమోదయోగ్యం, లేకపోతే దానికి పూర్తిగా లోపడిపోయేలాగా దాన్ని మనము వినాలి. మన ఆత్మలను అది రక్షించేటువంటి విధంగా దానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. చేతులు చాపకుండా అవతల వాడు ఇచ్చేటువంటి విషయాన్ని మనం ఎలాగైతే తీసుకోలేమో, అలాగే మన హృదయంను తెరవకుండా, లేకపోతే మనము దేవుని వాక్యానికి లోబడాలి అనేటువంటి నిశ్చయత మనలో లేకుండా దేవుని వాక్యాన్ని మనము స్వీకరించేటువంటి అవకాశము ఎంతమాత్రం లేదు. వింటాము కానీ వినేది ఎంతమాత్రం కూడా లోపలికి వెళ్ళదు. ఒక పాత తెలుగు పాట ఉంటుంది. ఆ పాటలో ఒక చరణం ఉంటుంది. ఆ పాట చరణాలు ఎలా ఉంటాయంటే, నాకు బలము ఉన్నంత వరకు నేను ఉన్నంత వరకు చేయలేదు నీ సేవలు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవలు, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను వినిపించుచున్నది. కేకనాకు కేకనాకు వినిపించుచున్నది. కేకనాకు ఒక కేకనాకు నాకు చూపు ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు చూపు ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది. కేకనాకు ఒక కేకనాకు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనకి బలం ఉన్నప్పుడే దేవుని పని చేద్దాం. మనకి చూపు ఉన్నప్పుడే దేవుని మాట మనం చదువుకుందాం. మనకి వినబడుతున్నప్పుడే దేవుని మాటను మనం విందాము, రిసీవ్ చేసుకుందాము. అది మన హృదయాల్లోనికి స్వీకరించి మన ఆత్మను మనం రక్షించుకుందాం. అలా కాకుండా కనుక మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం ఎంతమాత్రం కూడా కాపాడుకోలేము. మన యొక్క ఆత్మను మనం ఎంతమాత్రం కూడా రక్షించుకోలేము. దేవుని వాక్యాన్ని మనం వింటాము, విని వదిలేసేటువంటి వారంగానే మనం ఉంటాం. కానీ ఆ వాక్యము ద్వారా ఆ వాక్యము మనలో నాటపడదు, ఆ వాక్యము మనలో ఫలించదు. ఆ వాక్య ప్రకారము మనము జీవించలేకపోతే మన ఆత్మను మనము రక్షించుకోలేము. కాబట్టి యాకోబు చెప్తున్నటువంటి విధంగా చివరిగా ఒకసారి మరలా ఆ మాటను చదువుకొని మనము ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం.
అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇటు కృప దేవుడు మనకందరికి దయచేయండి గాక.